నే అయితే మామూలుగా మనం కిందసారి చెప్పుకున్నాం, ఆ ముందరసారి చెప్పుకున్నాం. ఎప్పుడూ కూడా ఒకటే చెప్పుకోవడం ఏంటంటే అంటే ప్రతిసారి పూజ మొదలయ్యేటప్పుడు చెప్పుకుంటే ఏమవుతుందంటే శ్రద్ధ పెడతాం. మనం ఫస్ట్ ఏంటంటే పూజ మీద శ్రద్ధ పెట్టగలుగుతాం. మామూలుగా మన ఇవాళ సంకల్పించిన కార్యక్రమం ఏమిటంటే సత్యవ్రతం. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా మనం పూజ చేద్దాం అనే సంకల్పంతో మనం ఇవాళ కార్యక్రమం తలపెట్టాం. దాంట్లో భాగంగా ఏంటంటే మనం మాఘమాసంలో అంటే వ్రతంలో కూడా చెప్పకూడదు ఏమంటే మాఘేవ మాధవే మాసి కార్తికేవ శుభేదనే అంటే పవిత్రమైనటువంటి మాసాలు ఏమంటే మనం ఖచ్చితంగా కల్పంలో చెప్పింది ఏంటంటే మాఘమాసంలో చేస్తే ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాడు. అలాగే మాధవ మాసం చైత్ర మాసంలో చేసినా కానీ ఉత్తమమైన ఫలితం వస్తుంది. అలాగే కార్తీక మాసంలో చేసినా కానీ ఉత్తమమైన ఫలితం వస్తుంది. దాని తర్వాత మిగతా మాసాల్లో చేసినా కానీ అంటే వాడికి మనిషికి చేయాలనిపించడం గొప్ప విషయం కాబట్టి వాడు మిగతా మాసాల్లో చేసినా ఫలితం వస్తుంది. కానీ ఏంటంటే ముఖ్యమైనటువంటి మాసాలు ఇవి. ముందుగా ఏంటంటే పుట్టినరోజు నాడు మనం కేక్ కట్ చేయడం వేరేగా ఉంటుంది. దాని తర్వాత మనకి ఏదో సన్మానం చేసినప్పుడు కేక్ కట్ చేయడం వేరేగా ఉంటుంది. అది ఇది ఒకటి కాదు. అలాగే ఇక్కడ తిథులు ముఖ్యమైనటువంటి తిథులు కూడా చెప్పాడు కల్పంలో. ఏమిటంటే ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేటువ అనేసి అంటే ఏకాదశి పౌర్ణమి రవి సంక్రమణం ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ 3 తేదీలు మనం ముందుగా ప్రిఫర్ చేయాలి. దాని తర్వాత మిగతావి. అయితే దాంట్లో మన అదృష్టం ఏంటంటే మాఘమాసం అందులోనూ పౌర్ణమి ఈవేళ ఈ రోజునాడు స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఎందుకంటే నిజంగా మనం అనుకుంటే చేసేవేం కాదు ఇవన్నీ స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ రోజునాడు మనం చేసుకోగలుగుతున్నాం. అయితే ముందుగా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ముందుగా ఆదో పూజ ముందు గణపతిని పిలవడం, ఆయన కూర్చోబెట్టి ఆయనకి అర్చన చేయడం. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా సాగాలి అన్న ఒక ఉద్దేశం చేత ముందుగా గణపతికి పూజ చేయడం. దాని తర్వాత మండపారాధన అంటే మామూలుగా మనం ఈ జన్మెత్తినందుకు గాను మనకి చేయాల్సిన పనులు రెండే 2. ఏంటి? మోక్షానికి మార్గం వెతుక్కోవడానికి మనం చేయాల్సిన పనులు రెండే 2. ఒకటి దానం, రెండోది తపస్సు. ఈ 2 మాత్రం మనం చేయాల్సినవి. అయితే మనకి ఈ ఐహిక సుఖభోగాలు ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం వాటిని పక్కన పెట్టి మిగతా వాటి మీద మనం దృష్టి ఎక్కువ కేంద్రీకృతం చేస్తాం. అయితే సరే మనం దానం చేయాలి అనేసి మన శక్తి మించి మనం దానం చేయలేము. ఇప్పుడు మనకి ఏమైనా ఒక 4,000 తినేలా ఉంటే కనుక మనం 1 పెడతాం వాడికి. అదే మనం తినడానికి సరిగ్గా లేదనుకో మనం దానం ఎక్కడ చేస్తాం? మనం దానం చేయలేము. సరే మరి తపస్సు. ఇప్పుడు మొత్తం పిల్లల్ని బంధుత్వాలు అన్నీ వదిలేసుకుని మనం అడవులకు వెళ్ళిపోయి కృష్ణారామ అనుకుని కూర్చుంటానని అంటే పోనీ సమాజం ఒప్పుకుంటుందా? లేదంటే మనకే అసలు ముందు సహకరిస్తుందా? ముందు మనకి సహకరించడమే చాలా గొప్ప విషయం. ఒకవేళ మనకి సహకరించినా కానీ జనాలు సహకరించరు. కాబట్టి తపస్సు కూడా చేయలేం. మరి ఈ 2 కూడా మనం సైబిల్టేనియస్గా ఎలా చేయాలి అనేసి అంటే దానికి పూజ అనే విధానాన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ సామాగ్రి అంతా కూడా మనం బయట నుంచి కొనుక్కుని వస్తాం. ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళి బియ్యం కొనుక్కున్నాం అనుకో, వాడికి 30 రూపాయలకి వస్తే మనకి ఏమైనా 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతాడు. పూజ చేసుకున్నాం అంటే 40 రూపాయలు 50 రూపాయలకి అమ్ముతాడు. ఎందుకంటే వాడి పిల్లలు తినడం గురించే. ఆ పైన 10 రూపాయలు అయినా వాడి పిల్లలు తినడం గురించే. అలాగే పూలవాడు పల్లవాడు అందరూ కూడా సేమ్ సైబిల్టేనియస్గా అదే జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ ఏంటంటే మనం తెలియకుండానే ఆ రోజునాడు దానం చేసేస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు వాడు 10 మెతుకులు తింటున్నాడు అనుకో, దాంట్లో మనమే 4 మెతుకులు ఉంటాయి. మనం ఇచ్చే డబ్బులతోనే కదా తినేది. కాబట్టి తెలియకుండానే అలా దానం అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పూజ దగ్గర కూర్చున్నాను సేపు ఏం చేస్తాం? స్వామివారిని స్మరిస్తూ ఉంటాం. అది అరగంట అయినా, గంట అయినా, 30 గంట అయినా, 2 గంటలైనా ఖచ్చితంగా భగవంతుని మీద దృష్టి కేంద్రీకృతం చేసి మనం జపం చేస్తాం. స్వామివారి నామస్మరణని తపస్సు అవుతుంది. సైబిల్టేనియస్గా ఏమవుతున్నాయి? దానం తపస్సు 2 ఎట్ టైంలో అయిపోతున్నాయి. సరే పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మండపాలు ఇవన్నీ తీసుకెళ్ళి పంతులు గారికి దానం చేసేస్తాం. ఏంటంటే ఇగో మీరు 2 తినండి, మీ పిల్లలు 2 తినండి అనేసి మనం ఆయనకి దక్షిణతో సహా మొత్తం మండపాన్ని దానం చేసేస్తాం. ఇక్కడ ఏమవుతుంది? దానం అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే పూజ చేస్తాం అనేసి అంటే మనం చేసేదల్లా ఏమనేసంటే దానం తపస్సు ఈ 2 మాత్రమే చేసేది. ఇంకా పూజ అంటే మనం కృతజ్ఞత చూపించడం స్వామికి. మనం ఏ దేవతకైతే మనం ప్రీతిగా మనం పూజ చేద్దాం అనుకున్నామో ఆ స్వామికి కృతజ్ఞత తెలపడమే పూజ. మామూలుగా మన ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు అంటే ఇష్టం ఉంటుంది. నిజంగానే ఇన్ని రూపాలు ఉన్నాయా, ఇన్ని అవతారాలు ఉన్నాయా అనేది అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు మనకి ఏ టైంలో ఎవడు అవసరం పడుతుందో వాడే మనకి దేవుడు. ఇప్పుడు నిజంగానే దేవుడు ఒకడే. ఇప్పుడు సీతకి నాకు ఒకనొక సమయంలో నాకు అవసరపడింది అనుకో,
నాకు పేకల్లోది కష్టంలో కూర్చున్న తర్వాత చేపట్టుకుని పైకి లేపింది అనుకో, ఆవిడే దేవత నాకు. దాని తర్వాత వన్స్ అపాన్ ఏ టైం పవన్ రాజు గారు ఎదురు వచ్చారనుకో, ఆయనే దేవుడు. మరి ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? అక్కడ ఆత్మ మాత్రం ఒకటి, రూపాలు వేరు. అలాగే మనం భగవంతుని మనకి ఏదైతే కామ్యం కావాలని మనం అర్చిస్తామో ఆ రూపంలో భగవంతుడు మనకి అది ఇస్తాడు. కానీ ఏంటంటే భగవంతుడు ఒక్కడే, కానీ మనకి ఇచ్చే రూపాలు అయితే ఏవైతే ఉంటాయో అవి మాత్రం మారుతూ ఉంటాయి. అది మన భావన బట్టి. కాబట్టి అక్కడ మనం దేవతను ఏం చేస్తామంటే శుభ్రంగా కూర్చోబెట్టి మన ఇంటికి ఒక అతిథి ఎలా అయితే వస్తాడో ఆ వచ్చిన వాడిని మనం ఎలా అయితే చూసుకుంటామో ఇక్కడ భగవంతుడు కూడా అర్చన సేమ్ అలాగే ఉంటుంది. వచ్చిన వాడికి వచ్చి రాగానే మనం ఏం చేస్తాం, గుమ్మంలోకి వెళ్ళి రెండు పిలుస్తాం. ఇక్కడ అంతే ఆవాహయామి, ఆ వచ్చిన వాడికి కాలు కడుక్కుండా నీళ్ళు ఇస్తాం. పాదయోహ పాద్యం సమర్పయామి, వాడికి చేతులు కడుక్కుండా నీళ్ళు ఇస్తాం. ఇక్కడ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, వాడికి తాగండి నీళ్ళు ఇస్తాం. ఇక్కడ ముఖ్య ఆచమయం సమర్పయామి, వాడికి స్నానం చేయండి నీళ్ళు పెడతాం. ఇక్కడ స్నానం సమర్పయామి, వాడికి బట్ట కట్టుకొని బట్టేస్తాం. ఇక్కడ వస్త్రం సమర్పయామి, వాడికి బొట్టు పెట్టుకొని బొట్టేస్తాం. ఇక్కడ గంధం సమర్పయామి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి అష్టోత్తరాలు సహస్రాలు ఇవేంటండి అనేదంటే ఆ వచ్చిన వాడి దగ్గర మనకి పని అవ్వాలనుకో, వాడు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు చేసే మొట్టమొదటి పని ఏంటంటే భజన. నువ్వు అంత గొప్పవాడు, మన కుటుంబంలో అసలు నేను మించినోడు లేడు, అలాగా అనేసి. ఇక్కడ భగవంతుడికి ఏ గొప్ప నామాలు అయితే ఉన్నాయో ఆ గొప్ప నామాలతో స్వామివారికి అర్చన చేయడం. దాని తర్వాత ధూపం. ఇప్పుడైతే కనుక తలంటు స్నానాలు చేస్తే హెయిర్ డ్రైలు వచ్చాయి తలారు పెట్టుకోవడానికి. పూర్వం ఏంటంటే ఎంత తలారు పెట్టుకోవాలనుకున్నా కానీ సాంబ్రాణి ధూపమే, అందుకని ధూపం. దాని తర్వాత దీపం. ఇప్పుడైతే ఇన్ని లైట్లు వచ్చాయి, కానీ పూర్వం ఈ లైట్లు కూడా ఏం లేవు. ఎంత అందమైన మొహం అయినా కానీ ఆ దీపం వెలుగులో చూసుకోవడం, అందుకని దీపం. దాని తర్వాత నైవేద్యం, వచ్చినవాడికి కడుపు నిండా పెట్టడం. దాని తర్వాత తాంబూలం, కిల్లి వేసుకోమని ఇవ్వడం. దాని తర్వాత హారతి. ఎంత అందంగా ముస్తాబై రెడీ నీకు, శుభ్రంగా తిన్న నీకు దిష్టి తగలకుండా ఉండడం గురించి హారతి. దాని తర్వాత మంత్రపుష్పంలో డబ్బులు పెడుతూ ఉంటాం. దేని గురించి అంటే పూర్వం ఇది వరకు ఎవడైనా మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకో, మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే 100-50 ఇచ్చేవారు. ఇచ్చి మీ ఆవిడకి ఏమనుకుని తీసుకుని వెళ్ళు, మీ పిల్లలకి ఏమనుకుని తీసుకుని వెళ్ళు అని చెప్పేవారు. దేని గురించి అంటే వాడికి వెళ్ళడానికి డబ్బులు ఉండకపోవచ్చు, వాడికి మొహమాటం అంటే వస్తుంది అడగడానికి. కాబట్టి వాడు అడగలేడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఆ వంక చెప్పి వీళ్ళు డబ్బులు ఇచ్చేవారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ డబ్బులతో ముందు ఇంటికి వెళ్ళరా బాబు అనే ఉద్దేశంతో. దాని తర్వాత అసలైన చిట్టం మొదలెడతాం. ఏంటంటే అక్కడ నేను పలానా చోట సైట్ కొందాం అనుకున్నాను, నా దగ్గర అంత డబ్బులు లేవు, నువ్వే సహకారం చేయాలి. లేదంటే నా పిల్లకి నేను పలానా చోట సీట్ సంపాదిద్దాం అనుకున్నాను, దాన్ని నువ్వు మాట్లాడితే పని అవుతుందో ఒకసారి నువ్వు మాట్లాడాలి. అలా వాడి దగ్గర నుంచి మనకి ఏదైతే పని అవుతుందో దాన్ని వాడిని మనం అడుగుతాం. వాడు కూడా ఏం చేస్తాడు, వాడు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు మన బిహేవియర్ ఖచ్చితంగా గమనిస్తాడు. వీడు నన్ను అసలు ఎలా పట్టించుకున్నాడు, అసలు నన్ను సవ్యంగానే చూసుకున్నాడా లేదంటే ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా వాడు ఏంటంటే గమనిస్తాడు. గమనించి వాడు ఏం చేస్తాడని అంటే ఆ పని చెయ్యాలా లేదా. సరే, వీడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఏం కదా నన్ను ఏంటంటే మొత్తం మన ఫ్యామిలీలోనే ఎవరు చూసుకోలేదు, అలాగా వీడు నన్ను అంత బాగా చూసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీడికి మనం పని చేసి పెట్టాలి అనేసరి మనం ఏం చేస్తున్నామంటే వాడికి కోపం తెప్పించకుండా త్రికరణ శుద్ధితో మొత్తం బయట పనులన్నీ కూడా వదిలేస్తాం. కావాలంటే వాడితో మనం మాట్లాడుతాం ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం, అప్పుడు మనకి ఫోన్ వస్తే ఫోన్ కూడా కట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఈ విషయం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం వాడి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇక్కడ భగవంతుడి దగ్గర కూడా అదే మనం చేసేది ఏంటంటే మిగతా పనులన్నీ పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఈ టైంలోనూ మనకి బయట పోవాలని పనులు ఉంటాయి, ఇవి కాకుండా అయితే కనుక మరి అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం కదా. మనకి వ్యాపారం ఉంటే వ్యాపారం సెలవు పెట్టేస్తాం, ఉద్యోగం ఉంటే ఉద్యోగం సెలవు పెట్టేస్తాం. పెట్టేసి మరి మనం భగవంతుడి దగ్గర కూర్చుంటాం. కూర్చుని అది గంట అయినా, అరగంట అయినా, 30 గంటైనా, 2 గంటలైనా కానీ మనం చేసేది ఏం చేయాలని అంటే భక్తి శ్రద్ధలతో చేస్తేనే మనకి ఫలితాలు వస్తాయి. మనం మొక్కుబడిగా ఎంత పూజ చేసినా, ఏమన్నా నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన పూజ చేస్తున్నానండి అయినా సన్నా కానీ నువ్వు భక్తిగా చేయకపోతే కనుక 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చినట్టు కాదు, అంతా కూడా వృధానే. కానీ మనం రూపాయి పెట్టి పూజ చేసినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే భగవంతుడు మన యందు ఉంటాడు ఎప్పుడూ కూడా. అలాగే మన ఇళ్లలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మన ఇళ్లలో భగవంతుని మనం ఎప్పుడైతే పట్టించుకోవడం మానేస్తామో ఇక మనం వీధిలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా లేదంటే క్షేత్రంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఉపయోగం ఏమి ఉండదు. ముందు మన ఇంట్లో ఉన్న భగవంతుని పట్టించుకోవాలి, దాని తర్వాత వీధిలో ఉన్న భగవంతుని పట్టించుకోవాలి, దాని తర్వాత క్షేత్రాల్లో ఉన్న భగవంతుని పట్టించుకోవాలి. అందరూ ఒకటే. ఇప్పుడు ఎక్కడ ఉన్న మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి. కానీ మనం ఏం చేస్తామంటే ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామిని పట్టించుకోము, ఎక్కడ ఉన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి మాత్రం
పరుగులు పెడతాం. దేని గురించి అంటే అక్కడ కోరికలు తీరుతాయి కాబట్టి, ఊరికనే ఏం వెళ్ళాం, అక్కడ కోరికలు తీరుతాయి కాబట్టి పరుగులు పెడతాం. లేదంటే ఏదో భక్తితోటి అయ్యో స్వామి ఎలా ఉన్నాడో పాపం తింటున్నాడో లేదన్న భావంతో మనం వెళ్ళాం కదా. ఖచ్చితంగా ఏంటంటే నా కోరికలు తీరుస్తారు కాబట్టి అక్కడ వరకు పరిగెడతాం. అలా కాకుండా మనం ఏం చేసానంటే నిత్యం మనం భగవంతుని ఎప్పుడైతే సేవిస్తూ ఉంటామో ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు ఎలవెలలో ఉంటుంది. ఇప్పుడు నిజంగానే మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా అంతే చైతన్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేసి అంటే ఊర్లో ఉన్న జనాలంతా కూడా ఆ మూర్తిని నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసిస్తే అప్పుడు మనం ఏదైతే కామ్యం అడుగుతూ ఉంటామో ఆ కామ్యాన్ని ఆ మూర్తి ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు మన ఊర్లో ఉన్న దేవుని మనం పట్టించుకోవడం అనేసి ఆ విగ్రహ ఆ మూర్తికి ఎప్పుడు చైతన్యం వస్తుంది? ఇంకెన్నాళ్ళైనా కానీ మూర్తి అలాగే ఉంటాడు. కానీ నిత్యం ఆ మూర్తికి ఎప్పుడైతే అర్చనలు జరుగుతూ ఉంటాయో, ఎప్పుడైతే నిత్యం భక్తులు వచ్చి భగవంతుని సేవిస్తూ ఉంటారో అప్పుడు ఆ మూర్తికి చైతన్యం వస్తుంది. ఆ మూర్తి వల్ల అప్పుడు మనకి ఏదైతే కామ్యం కావాలో ఆ కామ్యాన్ని ఆ మూర్తి ఇవ్వగలుగుతాడు. అని జనాలు అందరూ ఏంటంటే సరే అంటే ఇంక ఎక్కడ వేసాం కొంగలు అక్కడే పొద్దున్న లేచాము, మన పరిమాణం చూసుకున్నాం, జీవితం అయిపోయింది. మనం గుడికి వెళ్ళాలనేసి అంటే ఒక కరెక్ట్గా శివాలయానికి వెళ్ళాలంటే సోమవారం రావాలి, వెంకటేశ్వరం శనివారం రావాలి, మంగళవారం, ఇలాగ వారాలు పెట్టుకుంటాం మనం. ఇలా కాకుండా మనం ఎప్పుడైతే నిత్యం భగవంతుని మనం సేవిస్తూ ఉంటామో భగవంతుడు మన యందు ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎంత కష్టాల్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం ఉంది వెనకాల. నేను చేయగలనన్న నమ్మకం ఎలా వస్తుంది అంటే భగవంతుడు మన వెనకాల ఉండి నడిపిస్తాడు. అలాగే లేదు మనకి అలా భగవంతుడితో సత్సంబంధాలు లేవనుకో మనకి ఏంటంటే చిన్న కష్టం వచ్చినా కానీ భయపడిపోతూ ఉంటాం మనం. అయ్యి బాబాయ్ దీన్ని మనం దాటగలవా లేదా అనేసి. ప్రతి పెద్ద సొల్యూషన్కి చిన్న ఆన్సర్ ఉంటుందంతే. పెద్ద క్వశ్చన్కి కూడా చిన్న ఆన్సర్ ఉంటుందంతే. కానీ మనం ఏంటంటే పేషెన్సీతో వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి. అలాగే ఇంకా పూజ మొదలు పెట్టుకోలేదు. మామూలుగా మనం ఇక్కడ చేసిందల్లా ఏంటంటే కింద తొవ్వలు వేసాం, దాని మీద బియ్యం పోసాం, దాని మీద మనం ఏం చేస్తాం అంటే ఒక తమలపాకు వేసి ఖర్జూరకాయ, ఒక్కలు, చిల్లర పైసలు ఇవన్నీ పెట్టి పూజ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే మన ఇంటికి చుట్టాలు పిలుచుకుంటాం కదా, వచ్చిన వాళ్ళందరినీ బొత్తిగా నేల మీద కూర్చోబెట్టాం కదా. మన ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఒక ఆసనం ఏదో ఒకటి వేసి కూర్చోబెడతాం. అలాగే వీళ్ళందరికీ ఒక పరుపు లాంటిది ఏర్పాటు చేస్తాం బియ్యంతో. దాని మీద ఏం చేస్తానంటే మళ్ళా తమలపాకు వేస్తాం. నీకు దీని మీద ఎక్కడైనా స్థానం సరిపోకపోతే ఇగో తమలపాకు వేసి కూర్చో ఆసనం కింద. రూపాయి కాసు మనం భగవంతుని ఏదో ఒక రూపులోకి ఆహ్వానం చేసుకోవాలి కాబట్టి ఆ రూపులోకి భగవంతుని ఆహ్వానం చేసుకోవడం. ఖర్జూరపు నైవేద్యం గురించి, ఒక్క తాంబూలం గురించి, పసుపు కొమ్ము బొట్టు పెట్టుకోవడం గురించి, ఈ ద్రవ్యాలతోటి ఏ భగవంతుడికి ఏ మంత్రం అయితే చెప్పబడి ఉంటుందో ఆ భగవంతుని ఆ మంత్రంతోనే మనం ఆహ్వానం చేసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు అందరికీ ఒక పేర్లు ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్క పేరు ఉంటుంది. ఒకవేళ పేర్లు ఒకటైనా కానీ ఇంటి పేర్లు మారిపోతాయి, ఇంటి పేర్లు ఒకటైనా కానీ గోత్రాలు మారిపోతాయి. కాబట్టి ఇలా మనకే మానవులకి ఎన్ని ఉన్నప్పుడు మరి భగవంతుడికి ఎన్ని ఉంటాయి. కాబట్టి అలా ఏ భగవంతుడికి ఏ మంత్రం అయితే చెప్పబడుతుందో ఆ భగవంతుని ఆ మంత్రంతో మనం ఆహ్వానం చేసుకుంటాం. మొత్తం అందరికీ కూడా షోడశోపచార పూజ అంటే మన బంధువులు వచ్చిన తర్వాత మనం ఎలా అయితే వాళ్ళందరినీ ట్రీట్ చేసి శుభ్రంగా అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ ఎలా అయితే పంపిస్తామో ఇక్కడ కూడా దేవతలందరినీ కూడా మనం పిలిచి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా పూజ చేసి వాళ్ళందరికీ కూడా శుభ్రంగా నైవేద్యం పెట్టి వాళ్ళందరినీ కూడా పంపించడం. పూజ అంటే ఇదే, ఇందుకు మించి పూజ అంటే ఏముండదు. మన ఇళ్లలో పూజ చేసినా ఇదే పూజ అవుతుంది, గుళ్ళల్లో పూజ చేసినా ఇదే పూజ అవుతుంది. ఇంతకు మించి పూజ అంటే ఏముండదు. గుళ్ళో ఏంటంటే కానీ మూర్తి అక్కడే ఉండిపోతారు, పంపించడానికి కావద్దు, ఆయన అక్కడే ఉండిపోతారు. కాబట్టి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆయనకి సర్ప్రైజ్ చేస్తూ నువ్వు సుఖంగా ఉండు, మమ్మల్ని సుఖంగా చూడు, ఇదే కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ పూజ అంతా కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ముందర ఏం చెప్పేస్తాను అంటే మనకి వేరే వ్యాపకాలు ఏమన్నా కానీ అవన్నీ కూడా వదిలేసి త్రికరణ శుద్ధితో మనసా కర్మణ వాచామని ఇక్కడ పూజ చేయగలిగితే ఆ పూజ యొక్క ఫలితాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి నేను ముందరే చెప్పేస్తున్న విషయం. కాబట్టి భక్తి శ్రద్ధలుగా చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనం ఏదైతే కామ్యం కావాలో ఆ కామ్యాన్ని భగవంతుడు మనకి ఎల్లవేళలో కూడా ఇస్తాడు. ఈసారి ఈ పాత్ర గంధం రాసి పెట్టుకోండి.